భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. ఏ వాడ చూసినా బోనాలతో పండగ వాతావరణం నెలకొంది. ఇక సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఇక సింహవాహిని అమ్మవారి వద్ద బోనాల పండగకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అమ్మవారి బోనాలలో భక్తులు భారీ సంఖ్యలో అయితే బారులు తీరిందని చెప్పాలి. బోనాలు మొత్తం టోల్గా చూస్తున్నాం మనము. బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనం కొరకు మొత్తం టోల్గా అయితే ఈ యొక్క లైన్ ఉంది. బోనాలకు ఉన్నటువంటి ఇది ఒక సపరేట్ గా లైన్ ఉన్నది. కామన్ గా వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి సపరేట్ గా అయితే లైన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే మనం కనుక అయితే బోనాలు ఎత్తుకోండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఈ ఊరండి. ప్రతి సంవత్సరం వస్తుంది? అవును, ప్రతి సంవత్సరం వస్తాం. చాలా వైభవంగా జరుగుతుంది పండగ. అయితే ఎట్లా ఉంటుందమ్మా? చాలా ఘనంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొంత అమ్మవారు ఘనంగా చేయించుకుంటారు. మనకు ఏ విషవాయువులు విషజ్వరాలు రాకుండా మనం బోనాలు సమర్పిస్తే అమ్మవారి దయ మనందరి మీద ఎప్పుడు చల్లగా ఉంటుందని నమ్మకంతో ఇక్కడ ప్రతి సంవత్సరాలు బోనాలు చాలా ఘనంగా జరిపిస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి, ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. ఎలా ఉంటుంది అమ్మవారి యొక్క? బాగుంటుంది, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, చాలా సంతోషకరంగా ఉంటుంది. అయితే మనం చూస్తున్నాం భక్తులందరూ టోటల్గా కూడా బోనాలు సమర్పించే లైన్ ఇది. మొత్తం ఎక్కడ చూసినా కానీ. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడి నుంచి వస్తున్నాం, లక్ష్మీనగర్ నుంచి. సింహవాహిని మహంకాళి మాతకి బోనం సంతోషంగా ఎత్తుకొని వస్తున్నాము. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే మహంకాళమ్మ తల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంటుంది? మేము గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు మేము కోరిన కోరికలు తీరుస్తుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయండి. అయితే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అంటూ చెప్తూ ఉన్నారు భక్తులు. మొత్తం టోటల్గా ఈ లైన్ మొత్తం మనం చూసుకుంటే ఇదంతా బోనాలకు కేటాయించినటువంటి సపరేట్ క్యూ. ఇది బోనాలకు కేటాయించినటువంటిది. భారీ ఎత్తులో బోనాలను అయితే తీసుకొని వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నామండి. లైక్ అప్రాక్స్ 20 years. ఎట్లా ఉంది ఆలయం? ఎట్లా ఉంటుంది ప్రసిద్ధి? బాగుంటుందండి ఆలయం. మొత్తం టోల్గా 100 సంవత్సరాలకు పైన మించినటువంటి ఈ ఆలయము. అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారు అంటూ కూడా భక్తులు మొత్తం టోల్గా వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా బోనాలకు కేటాయించినటువంటి సపరేట్గా ఉన్నటువంటి లైన్ కాబట్టి. అయితే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎస్, అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే భారీ ఎత్తున బోనాలు ఉదయం నుండి వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా భారీ ఎత్తున బోనాలు అయితే ఈ యొక్క లైన్, ఈ యొక్క క్యూ లైన్ మొత్తం టోల్గా కూడా బోనాలకు సంబంధించిన లైన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇప్పుడు. అయితే ఇక్కడ కూడా అయితే భక్తులు బోనాలతో పెద్ద సంఖ్యలో కూడా బారులు తేరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. 4 క్యూ లైన్లు, 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల గుండా 4 క్యూ లైన్లతోని భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పటికే అమ్మవారిని అయితే వందలాది మంది, వేలాది మంది దర్శించుకున్నారు. మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే ఇక భాగ్యనగరంతో పాటు అయితే భాగ్యనగరమే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేక క్రమం లోపల 4 క్యూ లైన్లను కూడా అయితే ఏర్పాటు చేశారు. ఒకటి కామన్గా భక్తులకు వచ్చేది, మరి ఒకటి అయితే బోనాల కొరకు సపరేట్గా కేటాయించినటువంటి క్యూ కూడా ఉందని చెప్తుంది. మనతో పాటు అమ్మ చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి? ఇమేసార్ దర్గా. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి ఇయర్ వస్తుంది. ఎట్లా ఉంటుంది మా ఆలయం? ఎట్లా ఉంటుంది? మా ఆడబిడ్డ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చాం. ఓకే, ఎట్లా ఉంటుంది ఆలయం? ఎట్లా ఉంది? చాలా బాగుంది. అయితే ఆలయం కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మవారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ఆలయం. అయితే ఎప్పుడైతే గతంలో అయితే మూసీ నది వరద కారణంగా ఈ యొక్క ఏవైతే నిజాం నవాబు ఉన్నారో, నిజాం నవాబు ఈ యొక్క మొత్తం టోటల్గా అయితే అమ్మవారికి మొక్కిన తర్వాతనే ఇది మొత్తం టోటల్గా కూడా వెళ్ళిందని మనం చూస్తున్నాం. శివశక్తులతో కూడా అయితే బోనాలను మనం చూస్తున్నాం. శివశక్తులతో కూడుకున్నటువంటి ఈ యొక్క భారీ ఎత్తున శివశక్తులతో కూడుకున్న బోనాలను కూడా తీసుకొని వస్తున్నారు. మనం మాట్లాడాలని కూడా చూస్తున్నాం. శివశక్తులని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. శివశక్తులు ఉంటున్నాయి. ఈ యొక్క శివశక్తుల నాట్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం టోటల్గా అమ్మవారికి అయితే ఉదయం నుండి ఘనంగా బోనాలు సమర్పిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సాయంత్రం వరకు బోనాలు కొనసాగుతూ ఉన్నాయి. భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. శివశక్తులు
అయితే ఈ యొక్క బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉండేటటువంటి మట్టి కుండలో యొక్క అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అక్కడ మనం చూసుకుంటే కనుక ఏవైతే వేప కొమ్మలు ఉన్నాయో ఆ వేప కొమ్మలతో అందంగా అలంకరించినటువంటి తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క బోనాన్ని తయారు చేసి పచ్చికుండలో అయితే ఒక బోనం లోపల నైవేద్యాన్ని సమర్పిస్తారు. మనం తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉప్పల్ నుండి. ఎట్లా ఉంటుందమ్మా అమ్మవారిది? ఎట్లా ఉంటుంది? మాకైతే మంచిగా అనిపించింది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇన్నే లాల్దరా మేనక థియేటర్ దగ్గర. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ఆలయానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రావాలి? మేము ఇక్కడే పుట్టి పెరిగింది. అయితే 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి పుట్టి పెరిగినప్పటి నుండి కూడా అంటే ఇక బోనాల పండుగకు వస్తూ ఉంటామంటూ కూడా భారీ ఎత్తున మహిళలు చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున బోనాలతో పాటు కూడా భారీ ఎత్తున చూస్తూ ఉన్నాము. అయితే మొత్తం టోటల్ గా ఇప్పుడు సాయంత్రం వరకు మరి ఇంకా కొన్ని బోనాలు కూడా రావడం జరుగుతుంది. పలారం బండి ఊరేగింపు కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున అయితే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే మొత్తం టోటల్ గా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు సీటీమ్స్ కూడా తిరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం టోటల్గా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటూ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.